యోధాపత్రిక ప్రతి వారం ఆదివారం ధ్యానిస్తూ అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి యోధాపత్రికలో రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనానికి వచ్చాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగాను, తమ అవమానములు నురుగుగొక్కు వెళ్ళగొక్కు వారును, సముద్రం యొక్క ప్రసన్నమైన అలలుగాను, మార్గం తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. ఈ మొదటి వచనాన్ని అంటే 12వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అందులో చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. ఆ మాటలు మనం పరిశీలిద్దాం, జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలారా, ఈ యొక్క అమూల్యమైన సమయంలో ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. ముందుగా, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనచ్చు. విషయం 1, నిర్భయముగా సుభోజనం చేయుచున్నారు. 2వది, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచున్నారు. 3వది, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. 4వది, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారు. 5వది, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగా ఉన్నారు. ఈ వచనంలో 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లు కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకి అనేక విషయాలు అర్థమవుతాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వినాలి దేవుడి వాక్యాన్ని. చాలా మంచి పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఎవరు వీళ్ళు? వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు. ఎవరు వీళ్ళు? సుభోజనం అంటే ఏంటి? ఏమండి, మొదటి పాయింట్ అది. సుభోజనం అంటే ఏంటి? తమను తాము నిశ్చయముగా పోషించుకొనచ్చు. సుభోజనం అంటే మంచి భోజనం. ఆదివారం భోజనాలు ఉన్నాయి, అందరూ త్వరగా రావాలని చెప్పారట పాస్టర్ గారు. మన చర్చిలో వచ్చే ఆదివారం భోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా వచ్చేయండి అని చెప్పాడంట. విన్నారా? ఆవిడ సంఘస్థులు వంట చేయకుండా వచ్చేసారంట. అందులో కొంతమంది వంట చేసుకోలేదు. తీరా వచ్చినట్లయితే రొట్టె ముక్క, చిన్న రొట్టె ముక్క, కొంచెం ద్రాక్షరసం ఇచ్చారట. అది భోజనం అన్నమాట. దాన్ని ఏమంటారు? ప్రభురాత్రి భోజనం, ప్రభు భోజనం, ప్రభు బల్ల. అంటే ఇప్పుడు మనం ప్రతి ఆదివారం దాన్ని తీసుకుంటాం, ఆ భోజనాన్ని తీసుకుంటాం. భోజనం అనగానే వాళ్ళకి దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అలా వెళ్ళిపోయింది. ఆ దృష్టి ఆ భోజనం మీదకి వెళ్ళిపోయింది, విందు భోజనం మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడ సుభోజనం అంటే ప్రభు యొక్క బల్లను సమీపించి రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం అండి. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం సుభోజనం, ప్రభు భోజనం అనే పదాలు ఉపయోగించబడ్డాయి. ప్రభు బల్ల అని ఉపయోగించబడింది. అలాంటి సుభోజనంలో సంఘంతో కలిసి సంఘంగా సహవాసంలో ఉండి ఉన్నవారిని గురించి చెప్తున్నాడు అన్నమాట. 2వదిగా, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనచ్చు, మూల భాషలో మేపుకొనచ్చు అని రాయబడింది. ఏమండి, తమ్మును తాము నిర్భయముగా ఏ భయము లేకుండా పోషించుకొనచ్చు అంటే ఈ దేవుడిలోను దేవుడి వాక్యంలోను వాళ్ళు దేవుడి సన్నిధిలో రావడం వల్ల పోషించబడుతూ నిర్భయంగా, అంటే ఏ భయం లేకుండా, మీ ప్రేమ విందులలో
దొంగ మెట్టలుగా ఉన్నారు అంటున్నాడు. సంఘాల్లో జరిగే ప్రేమ విందులు ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎలా ఉన్నారట? దొంగ మెట్టలుగా ఉన్నారు. దొంగ మెట్టలంటే పైకి కనిపించవు. చూడండి, సముద్రంలో మెట్టలు ఉంటాయి. సముద్రంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆ మెట్టలు తగిలి వాళ్ళు బద్దలైపోతూ ఉంటాయి. అంటే అక్కడ మెట్ట ఉన్నదనే విషయం వాళ్ళకి తెలియదు. వాడు నడిపే వాళ్ళకి సంగతి తెలియదు. పర్వతాలు ఉంటాయి లోపల, కొండలు ఉంటాయి లోపల, సముద్రం లోపల, అవి బయటికి కనిపించవు. అలాగే టైటానిక్ వాడ ఏమైపోయింది? బద్దలేసిపోయింది. టైటానిక్ వాడ వెళ్తూ ఉండగా ఈ సముద్రము జలముల మధ్య ఉన్నటువంటి వాడను ఢీకొని, రాయిని ఢీకొని ఆ వాడ బద్దలేసిపోయింది. చాలామంది అందులో చనిపోయారు. టైటానిక్ వాడ. అలాగే సంఘములో ప్రేమ విందులలో పాల్గొంటూ దొంగ మెట్టలుగా ఉన్నారు. అంటే శత్రువులు ఎక్కడా ఉండరు, మన పక్కనే ఉంటారు. మన విరోధులు మన పక్కనే ఉంటారు, మన వెనకాలే ఉంటారు. సంఘంలో అందరూ ఏమండి సజ్జనులు కాదు, అందరూ సజ్జనులుగా ఉండరు. కొంతమంది దుర్జనులు కూడా ఉంటారు, దొంగలు ఉంటారు. అంటే దొంగలు అంటారా అండి సంఘంలో వచ్చి అని చెప్పి చాలామందికి ఒకవేళ వాళ్ళ కోపం రావచ్చు. ఎలా దొంగలు అవుతున్నారు? చాలా సింపుల్ అండి. ఈ మాట చెప్పాక మీరు ఒప్పుకుంటారు. ఎలాగా? దేవుడు సమయం దేవుడికి ఇవ్వకుండా దొంగలించడం లేదా? సంఘస్థులే ఇప్పుడు ఇక్కడ సంఘం అని కాదు, ఎక్కడ సంఘమైనా, ఏ చర్చ్ అయినా, ఏ ప్రాంతమైనా, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అది దొంగతనం కాదు, దొంగిలిస్తున్నారు. అంటే సమయం ఎవరు ఇచ్చారు మనకి? దేవుడే కదా. రోజుకి 24 గంటలు అయితే 24 అవర్స్ దేవుడు రోజుకి ఇస్తే ఆ రోజుకి మన దేవుడిలో ఎంత సమయాన్ని ఇచ్చిస్తున్నాం? కనీసం ఏమండి రోజులో ఒక 2 గంటలైనా దేవుడి కొరకు గడపగలుగుతున్నారా? పోనీ 1 గంట అయినా గడపగలుగుతున్నారా? సరే, ఆదివారం ఆరాధన కార్యక్రమం 8 గంటల కంటే 8 గంటలకు వస్తున్నారా? 1 గంట అయిపోతుంది, 9 దాటిపోయికి వస్తున్నారు. మరి 10 గంటలకు, ఇప్పుడు 9 గంటలకు వచ్చారనుకుందాం, 10 గంటలకు ముగించేస్తే ఎంత సమయం ఇచ్చినట్టు? గంట ఇచ్చారు. 9 నుంచి 10కి 1 గంటే కదా. పైగా టైం దాటింది అనుకోండి, 10 దాటిందంటే ఇలా చూస్తారు గడియారం కాసి. అంటే ఏదో వెనకాల మనకి నష్టం కలిగిపోతున్నట్టు గాబరా పడిపోతూ ఉంటారు సంఘం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకపోతే మనం దొంగలమే. నేను కూడా అంతే, మీరన్నా అంతే, ఎవరైనా అంతే. అది ఒప్పుకోక తప్పదు. రెండవది ఏంటంటే దేవుడి సొత్తును దొంగిలిస్తున్నారు. దేవుడి సొత్తును దొంగిలిస్తున్నారు. చోరీకి గురవుతున్న దేవుడు, చోరీకి గురవుతున్న దేవుని సొత్తు తెలుసా అండి మీకు? దేవుడు దొంగిలించబడుతున్నాడు, దేవుడు సమయం దొంగిలించబడుతుంది, దేవుడు సొత్తు దొంగిలించబడుతుంది. ఎలాగంటే ఇలాగేనండి. త్వరగా ముగించేస్తాను నేను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆ తర్వాత త్వరగా అయిపోయింది ఏంటనుకుంటే కుదరదు. సమయం చాలా విలువైంది. ఎలా దొంగిలించబడుతుందంటే దేవునికి మన రాబడి అంతట్లో ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు చెప్పింది 10వ భాగం ఇవ్వాలి, 10వ భాగము దేవుడికి ఇవ్వాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అనేక రిఫరెన్సులు ఉన్నాయి మనకు తెలిసినవే. 10% అంటే ఒక 100 రూపాయలు నీ చేతికి వస్తే అందులో 10% ఎంత? 10 రూపాయలు. 1000 రూపాయలు మన చేతికి వస్తే అందులో 10% ఎంత? 100 రూపాయలు. 1000 చూసుకోండి, ఎక్కువ వరకు వెళ్ళకండి. 1000 రూపాయలు దేవుడు నీ చేతికి ఇచ్చాడు,
ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు నువ్వు దేవుడికి నిజంగా ఇచ్చేస్తున్నావా? 10,000 వస్తే 10% 1000 రూపాయలు ఇవ్వాలి కదా. 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వాలి కదా. ఇస్తున్నారా? ఎవ్వరు ఇవ్వట్లేదు ప్రపంచంలో. ఎవరో కొంతమంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు, కొంతమంది తక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు ఖచ్చితంగా 10% తీసేస్తారు. నాకు మిత్రుడు కుటుంబం తెలుసు. ఆ కుటుంబీకులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత వచ్చినా 10% దేవుడికి పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టడమే. 1,00,000 వస్తే 10,000 పక్కన పెట్టేస్తారు. అది దేవుడి సొమ్ము, అది మనం వాడకూడదు అని దేవుడి సొమ్ము దేవుడు పక్కన పెట్టేస్తారు. వాళ్ళు దేవుడి సంధికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడికి ఆ డబ్బును వాళ్ళు సమర్పించేస్తారు. అలా ప్రతి దాంట్లో 10% దేవుడికి ఇవ్వాలి. అది దేవుడికి ఇచ్చినప్పుడు మీకు విస్తారమైనటువంటి మరి సంపద, విస్తారమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఆకాశవాకులను విప్పి పట్టజాలంత విస్తారంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని చెప్పలేదా? మలకి గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 9, 10 వచనాలు రాయబడతాయి. మీరు దేవుని ఎదుట దొంగిలించుచున్నారన్న మాట ఉంటుంది చూడండి. మలాకి గ్రంథం తీయండి అందరూ. మీలో చాలామందికి తెలిసిందే, కానీ మరి క్రొత్త వారు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మరలా మనము చెప్పాలి. 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూసారా? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారములున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మరి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాక్యులను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడే సెలవిస్తున్నాడు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు వస్తాయి. అవి రాకపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుడి సొమ్మును దొంగిలిస్తున్నాం. ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి జీతం ఇవ్వడం కాదు. చూడండి జాగ్రత్తగానండి. ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీకు చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ శాలరీ తెచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. బాగుంది, మంచి విశ్వాసం. ఫస్ట్ శాలరీ మొత్తం ఇచ్చేయడం కాదు, ప్రతి నెల దశంభాగం తీసివ్వాలి. అది ఇశ్రాయేలీయులకు పాత నిబంధన కాలంలో చెప్పాడు కదండి అనుకుంటున్నారా? కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే ఇంకా విస్తారంగా ఇవ్వమన్నాడు, అంతకన్నా ఎక్కువ ఇవ్వమన్నాడు. అంతకన్నా ఎక్కువ అంటే ఎంత అండి మనకు తెలియదు. అందుకే ఈ కొలత పెట్టుకోండి. ఇక్కడ కుర్చీ అని చూడండి, ఈ కొలత పెట్టుకోండి. ఏ కొలత? 10% కొలత పెట్టుకోండి. సింపుల్గా అర్థమవుతుంది. విన్నారమ్మా? ఇలా చూడండి. మనం అలా దేవుడికి ఇవ్వడం వల్ల మనకే లాభం. మనం దేవుడికి ఇవ్వడం వల్ల దేవుడికి ఏమన్నా లాభమా? ఆయన ఏమైనా ఆకలి కొంటాడా? ఆయన ఏమన్నా ఆహారాలు, మనం తినే పదార్థాలు, బిర్యానీలు, పలావులు, చికెన్లు, మటన్లు ఏమైనా ఆయన తింటాడా అంటే ఆయనకి కాదండి. అవన్నీ ఆయన ఏం తినడం. మనం ఇచ్చిన డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకుంటాడంటే అదేం ఖర్చు పెట్టుకోడు. దేవుడు సేవ జరగడానికి, సేవకులు బ్రతకడానికి, పోషించబడడానికి ఒక గుడి దగ్గర పోదానికి ఎలాగైతే మరి ఆ కొబ్బరికాయలు సగం, అరటిపండ్లు సగం, మరి పదార్థాలతో సహం ఆయనకి గుడి దగ్గర వదిలేస్తారో అలాగే దేవుని సేవకుడికి కూడా పోషణ నిమిత్తములు, దేవుడి సేవ జరిగే నిమిత్తములు మీరు దశమ భాగములు తీయాలి. అయ్యయ్యో నేను దేవుడికి ఇచ్చేస్తే నాకు ఎలాగ అనుకుంటే అక్కడితోనే ఆగిపోద్ది మన జీవితం. ఇచ్చేవాడికి ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వబడుతూ ఉంటుంది. నూతిలో నీళ్లు తోడే కొలది ఊరతాయి అండి. తోడకుండా వదిలేస్తే పాడైపోతాయి, నీళ్లు పాడైపోతాయి. అందులో జల ఏమైపోద్ది? మూయబడుతుంది. ఇచ్చేవాడికి, నీళ్లు తోడేవాడికి ఇంకా ఊరతాయి, మంచినీళ్ళు ఊరుతూ ఉంటాయి. మా నూతిలో నీళ్లు తోడవు, దాని మీద మూత వేస్తే అవి పాడైపోయి ఎందుకు పనికిరాని కంపు కొడుతున్నాయి.
అదేనండి. అలాగే నీ విశ్వాసంలోంచి, నీ భక్తిగల జీవితంలో నుంచి దేవుడికి ఇచ్చే కొలదే అవి నీకు వస్తూ ఉంటాయి, నీ చేతిలో పడతా ఉంటాయి. ఆ విశ్వాసం లేక చాలామంది దేవుడికి అనేది ఎవరు. కొంతమంది హేళన చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, మన పాస్టర్ గారు అంతమానం ఇవ్వడం అని చెప్తున్నారు అని వాళ్ళు విసుగు చెందుతారు. అది ఇష్టం లేని వాళ్ళు, అంటే ఇవ్వడం కోసం చెప్పడం ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అదేనండి. ఎంచేత అక్కడ మనం దొంగలుగా కనబడుతున్నాం కాబట్టి, దొంగలిస్తున్నాం కాబట్టి, ఎవడైనా మనం దొంగ అంటే మనకి ఇష్టం ఉంటుందా? నన్ను ఎవడైనా దొంగ అంటే టపాల్ మళ్ళీ అవుతాను ఒకటి, అది మనకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, నేను అంటలేదు, ఎవరన్నారు? దేవుడు ఏమన్నాడమ్మా? మీరు నా యొద్ద దొంగిలించుచున్నారు, నేను అంతా మీకోసం ఇచ్చాను, భూమి దాని సర్వసంపూర్ణత కూడా మీకోసం నేను ఇచ్చాను. కానీ నా కోసం మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు? నా కోసం మీరు ఏమి తెచ్చి దేవుడి సన్నిధిలో మీరు అర్పించగలుగుతున్నారు అంటున్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం, గుడ్డిదారిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? దశమ భాగం దేవుడికి ఇవ్వకపోవడం దొంగిలించడం కాదా? గుడ్డిది నడ్డిది దేవుడికి ఇస్తే దోషం కాదా? కుంటిదానినైనను, ఏమండి, కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఉత్త చేతులు నెలకూడదని పెద్దలు చెప్పారు కాబట్టి ఏవో కుళ్ళిపోయిన మామిడికాయలు, పాడైపోయినటువంటి పనసకాయలు అలాంటివి ఏవో కలెక్టర్ గారి దగ్గర గిఫ్ట్ ఎట్టుకెళ్తే అవతల పాడే అంటాడు, పెద్ద మీద ఒప్పుకుంటాడా? కలెక్టర్ గారే కాదు, ఏ చిన్న అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఒప్పుకోడు. అంటే దేవుడి పరిస్థితి ఎలాగైపోయిందంటే వార్డు నెంబర్ కన్నా దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది దేవుడి పరిస్థితి. వార్డు నెంబర్ గొప్పోడా, దేవుడు గొప్పోడా? ఒక ఎమ్మెల్యే గొప్పోడా, దేవుడు గొప్పోడా? ఒక ఎంపీ గొప్పోడా, దేవుడు గొప్పోడా? విన్నారమ్మా? అలాంటి గొప్ప దేవుడికి కుళ్ళిపోయిన దాన్ని, ఇరిగిపోయిన దాన్ని, చెడిపోయిన దాన్ని, గుడ్డిదానిని, నడ్డిదానిని ఇస్తున్నారు ఇశ్రాయేలీయులు. అలాంటి వాటిని ఇస్తుంటుంటే ఆయన దేవుడు ఇది దోషం కాదా, మీరు దొంగల కారా అని అడుగుతున్నాడు. చూసారా? అభివృద్ధి ఉండదండి. అలా చేయడం వల్ల అభివృద్ధి ఉండదు. వాళ్ళకి శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చాడు. అందుచేత ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. అలాగే మీ జీతంలో నుంచి ఒక 10% తీసి దేవుడికి ఇవ్వాలి. అలాగే మీ కష్టార్జితం, జీతాలు లేని వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఆ కష్టపడి పనిచేసిన దాంట్లో రోజుకు ఒక 1000 రూపాయలు మీకు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు దేవుడికి పక్కన పెట్టాలి. 6 రోజులు మీరు కష్టపడ్డారు, రోజుకు 100 చొప్పున వారానికి ఎంత అయింది? 600 అయింది. ఆ 600 ఆదివారం తెచ్చి దేవుడి సన్నిధికి అర్పించాలి. మొదటి రోజు ఆదివారం, 7వ రోజు కాదు, 7వ రోజు శనివారం. అలా ఇవ్వకపోవడం వల్ల దేవుడి దగ్గర మనం ఏం చేస్తున్నామంట? దొంగిలించుచున్నాం. దొంగలంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. కానీ ఇది దేవుడు అంటున్నాడు, తప్పదు. అది అందరూ చేస్తున్నారు. ఆ లిస్టులో అందరూ ఉన్నారు. పాస్టర్లే కాదు, పాస్టర్లే కాదు, బోధకులే కాదు, డైరెక్టర్లే కాదు, యావత్తు ప్రజలందరూ కూడా దొంగల లిస్టులోనే ఉన్నాం దేవుడి దృష్టిలో. ఎవరి దృష్టిలో? సేవకుడు కూడా ఇవ్వాలి. దేవుడి సేవకుడికి వచ్చి పెట్టాలి. మీరు ఇచ్చింది మేము కొంత జీవనోపాధి కోసం కొంత వాడుకున్నా, మరికొంత దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సువార్త కోసం ఇచ్చారు మొన్న కొంతమంది. మరి మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఆ రంపచోడవ అవతలకి వెళ్ళాం. అక్కడ పాస్టర్ లేడు, ఆ గూడెంలో చర్చి లేదు.
ఆ ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాం. ఆయన అందులో ఒక ఆయన బీఈడీ చదువుకున్నాడట, బైబిల్ కావాలని అడిగాడు. నాగరాజు గారి చేతిలో బైబిల్ ఆయనకి తక్కువని ఇచ్చేసారు. సరే, అది గివింగ్ నేచర్. ఇవ్వడం అంటే తన దగ్గర ఉన్నటువంటిది. ఎవడైనా నేను ఒక వస్త్రం అడిగినాడనా, నీవు 2 వస్త్రాలు ఇచ్చామన్నాడు దేవుడు. అది అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుడు ఇస్తాడు అతనికి. ఇలాగా సరే, ఆయన బైబిల్ ఆయన ఇస్తే ఆ లోటు ఇంకొకరు ఎవరో ఒకరు తీరుస్తారు, ఎవరి ద్వారానే తీర్చబడుతుంది, మరొకరు తీరుస్తారు. విసర దేవుడి కోసం చేసినందుకు ఎక్కడ తగ్గిపోదు. అలాగే డేవిడ్ లిస్టులో ఈ సువార్త, డేవిడ్ అంటే ఆయన కిందటిసారి ఇచ్చేసిన డబ్బులు దానికి అలా ఉపయోగించాం. అలాగే హరికృష్ణ గారు 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఇంకా ఒకరు 500 మొత్తం దానికి అలాగా ఉపయోగించాం సేవకి. అంచేత అందులో వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఏమొస్తుంది, భాగం వస్తుంది. వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా దేవుడి ఆశీర్వాదంలో భాగం, పాలి భాగస్తులు, సహకారులు అయి ఉంటారు. అది ఎంత మంచిదో తెలుసా? అదే మన కుటుంబానికి కాపుదలను ఇస్తుంది, భద్రతను ఇస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆయుష్ని కాపాడుతుంది. దేవుడికి ఇవ్వడం అంటే ఊరకనే పోదు, కానీ ఎలాగవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి అంటున్నాడు దేవుడు. ఇంకా ఏమన్నాడు అదే అధ్యాయంలో, మలాకీ గ్రంథం 8వ వచనం, అటు వాణి నేను ఈ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. 13వ వచనం అదే అధ్యాయం 13, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఎలాగుననే మీరు నైవేద్యం చేయుచున్నారు. నీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అంటే అర్థం ఏంటి? అంగీకరించునా అంటే అంగీకరించను. ఇసరా కయ్యని అర్పణ అంగీకరించాడా? అంగీకరించలేదు. ఎందుకని? శుద్ధ మనసుతో ఇవ్వలేదు, శణిగుకున్నాడు, గొణుక్కున్నాడు. హేబేలు విశ్వాసముతో శుద్ధ మనసుతో ఇచ్చాడు, అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. అలాగా చూడండి, దేవుడి మాటలు మన సొంత మాటలు కాదు, దేవుని పిల్లారా. అలాగ దేవుడికి ఇచ్చేవాళ్ళు నూరంతలు అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారని ఇక్కడ మనము గమనించుకోవాలి. అంచేత దొంగలుగా ఉన్నారంటే, దొంగలంటే మేము ఎవరిది దొంగిలించడం లేదు, మీరు ఎవరిది దోచుకోవట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం. ఆ దొంగతనాలు చూస్తాం, కానీ ఇవి కూడా దొంగతనాలే. టైము దొంగిలిస్తున్నాం, దేవుడికి ఇవ్వాల్సిన టైము దేవుడికి ఇస్తలేదు. సంఘంలో పలానా చోట మీటింగ్ ఉందని ప్రకటించామనుకోండి, ఎవరింటి దగ్గర కూటమి పెట్టుకున్నా వెంటనే వచ్చేయాలి ఆ సమయానికి. అది దేవుడికి ఇచ్చే సమయం, దేవుడికి ఇవ్వడం అంటే. రాలేదంటే దొంగిలించే సమయం, దొంగల లిస్టులోకి వెళ్ళిపోయి దేవుడి దృష్టిలో. మనమందరం అలా చేసేవాళ్ళం, ఇందులో ఎవరో ఇది కాదు, అందరూ అలాగే సమయం దొంగిలిస్తున్నారు. రెండవది, ఆయనకి ఇవ్వాల్సిన సొత్తు దొంగిలిస్తున్నారు. ఎందుకంటే నీ చేతికి వచ్చిన ఉద్యోగం కానీ, నీ చేతికి వచ్చినటువంటి వర్క్ కానీ, మన చేతికి వచ్చినటువంటి వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ప్రతిదీ దేవుడు మనకే ఇస్తున్నాడు. మరి ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత విశ్వాసం ఉందా లేదా అని పరీక్ష కోసం అడిగాడు. 10% ఇమ్మని. మనకి ఎంత విశ్వాసం ఉంటుందో. పిల్లలకి మనం ఆహార పదార్థాలు కొనుక్కొస్తాం. మా మనవడు మనవరాలు ఎలా ఉన్నారనుకో, వాళ్ళకి మనం కొనుక్కొస్తాను, ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చేయి చెప్తాను, అమ్మ నాకు కొంచెం ఎట్టవా అంటాను. వాళ్ళు పెడతారా పెట్టరా పరీక్షించడానికి. అమ్మో నేను ఎట్టనంటే ఎట్టే నేచర్ లేదు అని తెలిసిపోదు. లేదు, ఇదిగో తీసుకోమని ఆ బిడ్డ ఎడుతుందంటే ఆ బిడ్డకి
ఉంది, ఇచ్చే మనసు ఉంది అని అర్థం. అంటే పిల్లలకు కూడా ఏమి నేర్పాలి? ఇవ్వడం నేర్పాలి. అది పిల్లలకి ఏమి నేర్పాలండి? దేవుడికి ఇవ్వడం నేర్పాలి. అలాగని ఒక తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడి చేతికి ఇచ్చింది, నాకు ఇమ్మని 100 రూపాయలు చాలా కాలం క్రితం. పాస్టర్ గారికి ఇవ్వమ్మా, పాస్టర్ గారికి ఇవ్వబాబు అని చెప్తుంది. ఆడు ఇవ్వడం, నేను అలా చదువుతాను, ఇవ్వడం. పాస్టర్ గారికి ఇవ్వమని ఇలా పట్టుకో అంటున్నాడు. ఆడు నేను ఇవ్వను అంటున్నాడు. ఆవిడ ఇమ్మంటే నేను ఎంతసేపు చూడాలా? ఇవ్వడే. నిజమండి, నా లైఫ్లో జరిగిన అనుభవం అది. కొంతమంది పిల్లలు అలా ఉంటారు, ఇవ్వడానికి ఇష్టపడరు. అంచేత ఇవ్వడం అనేది నేర్పడం మంచిది. ఆ తల్లి ఉద్దేశం మంచిదే, పిల్లల చేతికి ఇచ్చి ఇమ్మని అంటుంది, నేర్పుతుంది. కానీ ఆ కుర్రోడికి అనుభవం లేక అర్థం తెలియక అలా చేస్తున్నాడు. కనుక వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అన్నాడు. సుభోజనం, ప్రభురాత్రి భోజనం అందరం చేస్తాం, అందరం వస్తాం. మరి ప్రభురాత్రి భోజనం చేసేవాళ్ళు ఏమై ఉండాలని దేవుడు చెప్తున్నాడు? ప్రభు బలను సమీపించేవాళ్ళు సువార్తలో పాలువారై ఉండాలి, సువార్తను ప్రకటించే వాళ్ళై ఉండాలి. అదేంటండి, మరి సువార్తను ప్రకటించకపోతే వాళ్ళు మళ్ళా దేవుడికి నచ్చిన మనస్తత్వం గలవాళ్ళుగా ఉండరు, దేవుడు మెచ్చేవారుగా ఉండరు. సువార్త ప్రకటించే వాళ్ళే దేవుడికి నచ్చేవాళ్ళు, దేవుడు మెచ్చేవాళ్ళు. అంటే కేవలం సువార్తకి రావడం మాత్రమే కాదు, మనం టీమ్గా వెళ్తున్న సువార్తకి రావడమే కాదు, మీ ఇంటి దగ్గర కానీ, వీధిలో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడ కానీ వాక్యం చెప్తున్నప్పుడు కానీ, దేవుడి సేవకు ఇవ్వడం కానీ, ఇదంతా సువార్తలో పాలిభాగస్తులే. కనుక సమయాన్ని దొంగిలించకూడదు, దేవుడి సొత్తును దొంగిలించకూడదు. ఏమండి, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ సువార్తలో పాలువారై ఉండాలని గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తున్నటువంటి మరి 3వ పాయింట్. ఆ 3వ పాయింట్ మనం చూస్తున్నాం. వీళ్ళు ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. అదే చెప్పుకున్నాం, మన ప్రేమ విందులలో అంటే దేవుడు విందు, దేవుడి నిమిత్తం జరుగుతున్న విందు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను అన్నాడు. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల అంటే నీరు లేని మేఘాలు. నీరు లేనటువంటి మేఘాల వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అండి? మేఘాలు వచ్చినాయి అంటే మబ్బేసింది, పైకి చూస్తే ఓ విస్తారమైన మేఘాలు ఉన్నాయి, కానీ మేఘాలలో నీరు లేదు. అంటే ఎవరు వీళ్ళు? దేవుడికి ఇష్టం కానిటువంటి వాళ్ళు, దేవుడికి నచ్చనటువంటి వాళ్ళు. అందుచేత మనం అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నిర్జల మేఘాలు, నీళ్ళు లేని మేఘాలు. నీరు లేని మేఘము ఎంత గొప్పదైతే ఉపయోగం ఏంటండి? సామెతల గ్రంథం 25:14 చూడండి దయచేసి. సామెతల గ్రంథం 25:14లో ఏమి రాయబడింది? కపట మనసుతో దానమిచ్చి డంభము చేయవాడు వర్షము లేని మబ్బు గాలిని పోలి ఉన్నాడు. వర్షాలు లేని మబ్బులు ఎన్ని వేస్తేటి? మేఘాలు. గాలి పెద్ద గాలి వేస్తే ఇళ్ళు ఎగిరిపోతాయి, బిల్డింగ్లు అన్నీ పడిపోతాయి తప్పించి, చెట్లు ఇరిగి పడిపోతాయి తప్పించి ఆ గాలి వల్ల ఉపయోగం లేదు. వర్షం పడితే భూమి తడుపుతుంది, భూమి తడిస్తే మొక్కలు మొలుస్తాయి, పంటలు పండుతాయి, ఆహారం మనకు అందించబడుతుంది. కనుక కపట మనసుతో దానమిచ్చి డంభము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి. నిర్జల మేఘములంటే ఇటువారు, ఇటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు అని ఇక్కడ దాని యొక్క అర్థం. వీళ్ళారా ఆలోచన చేయండి.
రెండో దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకొక మంచి మాట ఉంది, 20వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మును పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలోనూ దానిని సామెతగా ఆస్పదముగాను నిందాస్పదముగాను చేయుదును. అంటే ఘనకీర్తి రావాలన్నా, చూసారా, సత్కీర్తి రావాలన్నా దుష్కీర్తి రావాలన్నా దేవుడి వల్లే వస్తుంది. అందరూ నిన్ను గౌరవిస్తున్నారంటే ఆ గౌరవం దేవుడు నీకు ఇప్పించాడు. గౌరవం నీకు దేవుడి వల్ల వచ్చింది. అలా కాకుండా మరి ఒకవేళ అతడు మనసునందు గర్వించినట్లయితే మరలా తిరిగి ఆ గౌరవాన్ని ఘనతని దేవుడు కొట్టివేస్తాడు, నిందాస్పదంగా చేసేస్తాడు, అవమానాస్పదంగా చేసేస్తాడు. నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మును పెళ్ళగించి, దేశం ఎవరిదే? ఎలా విన్నారా? ఈ నేల ఎవరిదే? దేవుడిది. దేశం ఎవరిదే? దేవుడిది. ఈ భూమి మీద సుమారు 250 పైన దేశాలు ఉన్నాయంటే ఈ దేశాలన్నీ దేవుడియే కదా. ఆ దేశాలలో ఉన్న సంపద ఎవరిదే? దేవుడిదే కదా. మన దేశంలో చాలా విస్తారమైన సంపద ఉన్నదని విదేశీయులు కన్నేశారు మన దేశం పైన. భారతదేశంలో విస్తారమైన వెండి బంగారాలు ఉన్నాయి, మంచి మంచి వజ్రాలు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి. వాటిని మనం దొంగిలించుకొచ్చేయాలి అని విదేశీయులు కన్నేసి చరిత్రలో ఎంతోమంది మన దేశం పైన దాడి చేశారు. మన దేశ సంపదను వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, తెలుసు కదా మీకు. అలాంటి వాళ్ళు ఒకడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ కూడా మన దేశం మీదకి దండెత్తి వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు. ప్రపంచ దేశాల్లో జయించి ప్రపంచ దేశాలకి గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు సంపన్నత, ఆ దేశం యొక్క వీరత్వం చూపించాలని అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ దేశాల మీదకి దండెత్తినప్పుడు మన భారతదేశం మీదకి వచ్చాడు. ఆ భారతదేశంలో అప్పటికే పురుషోత్తముడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు మన భారతదేశాన్ని. ఆ పురుషోత్తముడు అనే ఆ రాజు కూడా సామాన్యుడు కాదు, పిరికోడు కాదు. వస్తే రండి, మేము మీతో యుద్ధం చేస్తామని చెప్పి అలెగ్జాండర్ సైన్యాలతో మన యొక్క దేశం యొక్క రాజు పురుషోత్తముడు యుద్ధం చేశాడు. ఈ పురుషోత్తముడి దగ్గర ఏనుగులు, ఆయన దగ్గర గుర్రాలు, ఎట్టకాలకో వాళ్ళు సైన్యం బలమైంది కాబట్టి ఆ అలెగ్జాండర్ సైన్యం గెలిచేసింది, మన భారతదేశాన్ని ఓడించేసింది యుద్ధంలో. ఆ యుద్ధంలో ఓడించేసి మనల్ని చిత్తు చేసేసి మరి పురుషోత్తముడిని చంపలేదు, ప్రాణంతో పట్టుకున్నారు. పట్టుకుని నీ దేశంలో ఇంత ధైర్యంగా మాతో యుద్ధం చేసావు కాబట్టి ఈ దేశాన్ని తిరిగి నీకే అప్పచెప్తున్నాను, సామంతరాజుగా నువ్వు ఉండు, మాకు సుంకం కట్టు అని చెప్పేసి ప్రాణాలతో వదిలేశారు పురుషోత్తముడు రాజుని, పురుషోత్తముడిని. అటువంటి సమయంలోనే ఆయన తిరిగి మళ్ళా గ్రీకు దేశానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో చలి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. చలి జ్వరం, ఏ మలేరియా టైఫాయిడ్ ఏదో వచ్చింది, చచ్చిపోయాడు. ఎన్ని దేశాలు జయించాడు? భారతదేశం యొక్క మ్యాప్, ప్రపంచం యొక్క మ్యాప్, ప్రపంచ మ్యాప్ ఆయన తల మంచం మీద పరుపులాగా చేసుకున్నాడట. దాని మీద పడుకుండేవాడట, కలలుగానే వాడట. ఏనాటికైనా ప్రపంచ దేశాలన్నింటినీ నేను జయించాలి, పట్టుదల, పౌరుషు, ధైర్యం అతనిలో ఉన్నాయి. కానీ అంత గొప్పవాడు ఎలా చనిపోయాడండి? చలి జ్వరంతో చచ్చిపోయాడు. కేవలం జ్వరం, యుద్ధంలో ఓడిపోయి కాదు. అంటే దేవుడు అలా మట్టి పెట్టాడు ఆయన్ని. అంచేత మనం దేవుడికి సమయం ఇచ్చి దేవుడికి ఇవ్వాల్సినటువంటి మన యొక్క కష్టార్జితం, మనదనుకుంటున్న కష్టార్జితం దేవుడి కోసం ఖర్చు పెడితే నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. అలా కాకుండా పిసినారివై, లోబివై, దేవుడి సొత్తును దేవుడిని దొంగిలిస్తే, దేవుడి సమయాన్ని దొంగిలిస్తే
మనకు ఉన్నది పోతుంది, మన దుష్కీర్తి వస్తుంది, అపకీర్తి పాలవుతాం, ఘనత పోతుంది. దేవుని పిల్లలు ఆలోచించేది ఇదంతా దేవుడి సంకల్పం. చెప్తున్న మాటలండి. నేను మీకు ఇచ్చినటువంటి నా దేశములో నుండి మిమ్మును పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి యెరూషలేములో ఎంతో వైభవంతో కట్టబడిన మందిరాన్ని తీసేస్తానన్నాడు. అందుచేత ఆ మందిరం అనేక మార్లు కాల్చబడింది, కూల్చబడింది. శత్రువులు ఆ దేశం మీద, ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసి యెరూషలేముని నాశనం చేసేసారు. అది దేవుడు చిత్తం చెప్పిన వాళ్ళు చేశారు. అలాగే దేవుడే పంపించాడు. సమస్త జన్మలలోనూ దానిని సామెతకు ఆస్పదంగాను నిందాస్పదముగాను చేయుదునని చెప్పేశాడు. కనుక దేవుడు హస్తముల దగ్గర మనం అణిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేయాలి. ఆయనకి ఇచ్చే సమయం కానీ అని నీకు ఇచ్చే సమయం దేవుడు నీకు ఇచ్చేస్తాడు, ఇచ్చేసాడు. అంటే నీకు ఎంతకాలం దేవుడు భూమి మీద ఆయుష్ ఇచ్చాడో అంతకాలం నువ్వు చక్కగా బతికేస్తావు. ఎప్పుడు ఆయన టైం ఆయనకి ఇచ్చేసి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి సొత్తు ఆయనకి ఇచ్చేసి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు ఉంటేనే. లేదా నువ్వు లోబివై దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మూర్ఖుడివై దేవుని నమ్మకుండా వ్యతిరేకిస్తే చాలా ప్రమాదంలో నువ్వు పడిపోతావని చెప్తున్నాడండి. కీర్తనలో 37:2 చివరిగా, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. చూసారా ఎంత గొప్పవాళ్ళైనా దేవుడికి సమయం ఇవ్వని వాళ్ళు, దేవుడి సొత్తును దేవుడికి ఇవ్వని వాళ్ళు, దేవుడి సొత్తును చోరీ చేసినటువంటి వాళ్ళు, దొంగిలించినటువంటి వాళ్ళు ఏమైపోతారంట? పచ్చగడ్డి వలె త్వరగా ఎండిపోతారు, కూరగడ్డి వలె ఎండిపోతారు, వాడిపోతారని చెప్పాడు. చూడండి, ఆ పచ్చగడ్డి, ఆ కూర మొక్కలు ఉదయాన్నే చూస్తే పచ్చగా చక్కగా మల్టీ కలర్స్తో ఉంటాయి. సాయంకాలం చూస్తే వాడిపోతాయి, ఎండ దెబ్బ తగిలేస్తుంది వాటికి. అలాగే దేవుడికి విరోధంగా బతికిన వాళ్ళ పరిస్థితి అయిపోద్దంట. దేవుని పిల్లలు ఆలోచించండి, అది దేవుడు చెప్పిన విషయం. 78వ కీర్తనలో 78వ కీర్తన 29 నుంచి ఎలాగున్నది, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించాడు. అంటే సుభోజనం అన్నాడు కదా, ప్రేమావిందు అన్నాడు కదా, అలాంటివన్నీ వాళ్ళు అనుభవించారు ఇశ్రాయేలీలు. ఏంటి ఏమన్నాడు? వారు కడుపారా తిని తనిసిరి, అంటే కావలసింది తిన్నారు, కావలసిన దాన్ని త్రాగారు, తిన్నారు, కడుపారా తిన్నారు, పీకల దాకా తిన్నారు, నోటికి అందే వరకు తిన్నారు, ఏలుకి అందే వరకు తిన్నారు. వారు ఆశించిన దానిని ఆశించిన దానిని వారి ఆశ తీరకమునుపే, ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వాళ్ళ నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగిను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలీయులలో యవనస్తులను కూడా కూల్చేశాడు. ఎంత జరిగినను చూడండి, ఎంత జరిగినా బుద్ధి రాలేదు, ఎంత జరిగినా వాళ్ళు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు ఇశ్రాయేలీయులు. మన క్రైస్తవుల పరిస్థితి అలాగుంది. దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా, దేవుడికి చేయవలసింది చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు ధన్యులండి, అలా చేసేవాళ్ళు చేయలేదు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఒకవేళ అలా చేయకపోతే ఈ వాక్యం విన్న తర్వాతైనా నువ్వు ప్రారంభించు. ఏది నెలకి ఇంత దేవుడికి ఇవ్వడం, నువ్వు దశమ భాగం అంటావో దయాభాగం అంటావో నీ ఇష్టం. నేను దేవుడికి ఇంత ఇస్తాను, అది దశమ భాగంగా తీస్తావో నిర్ణయించుకొని తీస్తావో, కొంత దేవుడికి ఇవ్వడం అనేది నీకు ఎంతో మంచిది, నీకెంతో లాభం. చూసారా, అది ఎక్కడికి పోదు. సువార్త నిమిత్తం ఇస్తున్నావా, దేవుని నిమిత్తం ఇస్తున్నావా, పరిచర్య నిమిత్తం ఇస్తున్నావా, అదే నీకు పరలోకంలో నీ అకౌంట్లోకి జమ అవుతుంది. ఈ లోకంలో ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, మనం అనేక రకాలుగా ఖర్చు పెట్టుకున్నదంతా
అది లెక్కల్లోకి రాదండి. అర్థమవుతుందా? కడుపుకు తిన్నది లెక్కల్లోకి రాదు. మన సువార్తకి వెళ్ళి మన కుర్రవాళ్ళు అందరూ సరదాగా ఆ దారిలో బొంగు సిక్కునంట. ఏ సిక్కులు? బొంగు సిక్కులు. ఆ బొంగు సిక్కులు చూశారు, వీళ్ళకి నోరు ఊరింది. ఓకే తీసుకుందామని తీసుకుందామని అందరూ బొంగు సిక్కులు తీసుకున్నాం. ఒక్కొక్కరు ఒక బొంగు తెచ్చుకున్నాం, అందులో సిక్కులు ఉంది. ఆ ఇంటికి వచ్చి చూస్తే అది ఎంతే ఉంది, ఎంతో లేదు అందులో. నేను ఒకటి కొనుక్కున్నాం, అందరూ ఒక్కొక్కటి తల ఒకటి కొనుక్కున్నాం. ఏమీ లేదు అందులో. 300 తీసుకున్నాడు. అందులో 3 ముక్కలు కూడా లేదు, 3 పీసులు కూడా లేదు. అంత మోసం. అది ఏంటంటే ఆ ఏజెన్సీలో బొంగు సిగ్గునంట. ఆ బొంగుని నిప్పుల మీద కాలుస్తారట. అంటే భలే టేస్ట్గా ఉంటుందంట, బ్రహ్మాండంగా ఉంటుందంట అని ఆలకించాం. ఆకర్షించింది అది. ఏది ఆకర్షించింది? మనకి బొంగు సిగ్గుని ఆకర్షించింది. నేను కూడా ఆకర్షించబడ్డాను. నేను కొనుక్కొచ్చాను. ఇంటికాడ కుర్రోళ్ళు గట్ట ఉన్నారు కదా, తింటారు. సరే అది తీరా చూస్తే ఎంత ఉంది అందులో, అంతకు మించి ఏం లేదండి. అంటే మనం ఇచ్చిన డబ్బులు ఎక్కువ, అందులో వాడు పెట్టిన ఆహారం చాలా తక్కువ. ఫోన్లేండి, అంటే ఒకసారి ఎలాగా చూడాలి కాబట్టి సరదాగా చెప్తున్నాను అంతే. అంటే మనల్ని ఏమైనా ఆకర్షిస్తూ ఉంటాయి లోకంలో. ఒక వస్తువు కావచ్చు, ఒక ఆహార పదార్థం కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ఆకర్షణకు లోనవుతూ ఉంటాం. మంచిదే, ఆకర్షించవచ్చు. అది మనం ఆకర్షణకు లోను కావచ్చు, కానీ నష్టపోకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇది కావచ్చు, మరో రోజు మరొకటి కావచ్చు. అంచేత మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిల్లారు, ఎంత జరిగినను అదే ఇంపార్టెంట్ అండి. ఎన్ని రకాలుగా దేవుడు వాళ్ళు మొత్తేసినా, ఎంత జరిగినా ఇంకనూ పాపం చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా. ఇదేంటి అప్పుడే సంవత్సరం అయిపోయింది అనుకుంటున్నావా? అనుకుంటున్నాం. అప్పుడే నెల అయిపోయిందా అనుకుంటున్నాం. ఇంతలోనే గడిచిపోయిందా అనుకుంటున్నాం. అలాగే దేవుడు చేసాడు. ఒకప్పుడు ఎంత బాగుండేదో మరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బుద్ధి అప్పుడు వచ్చారు. వెనక్కి చాలా కాలం అయిపోయాక, చాలామంది చచ్చిపోయాక అప్పుడు మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడి బిడ్డలారా, అందుకే మారాలి మనం. మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అంటే దేవుడి ఆశీర్వాదం మనకు రావాలంటే మనలో మార్పు రావాలి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లను తీసివేతురు. దాని సిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రులు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇంకా సిగురింపవు. సరే, 2 సార్లు ఎండిపోయిన చెట్టుతో వాళ్ళు పోల్చబడ్డారు. వేళ్లతో పెళ్ళగించబడిన చెట్టుతో వాళ్ళు పోల్చబడ్డారు. దొంగ మెట్టలుగా వాళ్ళు పోల్చబడ్డారు. సముద్రంలో దొంగ మెట్టలు, పర్వతాలు, అవి ఓడలను సైతం బద్దలు కొడేస్తాయి, బయటికి కనబడవు. అలాంటి బండలు లాంటి వ్యక్తులు దొంగ మెట్టలుగా ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు, సమాజంలోనే ఉన్నారు, లోకంలో ఉన్నారు. సరే, అవన్నీ మనకు తెలిసినే. సంఘంలో ఉంటారు అలాంటి వాళ్ళు. అదవుతుందండి, పైకి ఏమి కనిపించరు, భక్తుల్లా కనబడతారు. ఈ సంఘమని కాదు, ఎన్నో సంఘాలు అలాగా. మన సంఘం మంచిదే. ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో దాతృత్వం కలిగి ఉంటారు, దేవుడి పని కలిగి ఉంటారు. కొంతమంది కొట్లాటలు ఆడుకొని, దెబ్బలాటలు ఆడుకొని, కోర్టులకు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి దేవుడు మాటలన్నీ అప్పటికి ఇప్పటికి ఇది చాలా పురాతనమైనటువంటి గ్రంథమే కావచ్చు, కానీ ఆధునిక విషయాలు ఇందులో ఉన్నాయి బైబిల్లో.
భవిష్యత్తు ఇందులో ఉంది. నేటి కొరకు ఎంత అవసరం అంత ఉంది. రాబోయే తరానికి అవసరమైనది ఉంది, ఆ తర్వాత తరానికి అవసరమైన ఉంది, ఆ తర్వాత తరానికి రావాల్సింది కూడా ఇందులో ఉంది. భూమి ఆకాశములు గతించే వరకు ఎంత కావాలో అంతా బైబిల్లో ఉంది. కానీ చదువుతున్నారా బైబిల్? అందులో ఏముందని బైబిల్ చదువుతున్నారా? చదవరు. అందుకే యెహోవా ధర్మశాస్త్రము దేవరాత్రము ధ్యానించేవాడు ధన్యులు. అండి ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, భారతాలు, భగవద్గీతలు ఇవన్నీ చదివేస్తున్నారు వాళ్ళు పొలమంది. మరి మనవాళ్ళు క్రైస్తవులు చదవరు. ఆదివారము అలాగ బైబిల్ చేత్తో ఇలా పట్టుకుని అలాగ సంకలో పెట్టుకుని వచ్చేస్తున్నారు, మళ్ళీ సంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందులో ఏముంది? ఆ రిఫరెన్స్లే చదువుతున్నారు. ఇక్కడ రిఫరెన్స్లు చదువుతున్నారు. దానికి సంబంధించిన చరిత్ర ఏంటి, ఆ మాట యొక్క లోతులు ఏంటి అన్నది మళ్ళీ ఇంటికెళ్ళి చదువుతున్నారా? చదువుతలేదు. అందుకే మనం దేవుడు మనసు తెలుసుకోలేకపోతున్నాం, ఆయన ఎట్టువాడు గ్రహించలేకపోతున్నాం. కనుక వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పాడు? 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్లుగా ఉన్నారు. ఏమండి? నిర్జలమైన మేఘాలుగా ఉన్నారు. కాయలు రాని ఫలము లేనటువంటి చెట్లలాగా ఉన్నారు. దొంగ మెట్టలుగా ఉన్నారు. ప్రేమ విందులలో వాళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారు. శుభోజనం చేయవారే ఉన్నారు. తాము నిర్భయముగా పోషించుకుంటూ ఏం భయం లేదు, దేవుడు మనల్ని ఏం చేయడు, ఇవన్నీ దేవుడు చూస్తాడా చేస్తాడా అని అనుకునేవాళ్ళు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 34:2 నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. కడుపు నింపుకోవడమేనా? గొర్రెల్ని మేపాలి కదా, మందని మేపాలి కదా, మందని కాయాలి కదా. మందంటే సంఘమే. కాపర్లకు ఏముంది? బాధ్యత ఉంది. కానీ కాపర్లు గొర్రెలను మేపడం లేదు. వాళ్ళు కడుపులు నింపుకుంటున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు గడించుకుంటున్నారు, వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎందరో ఈరోజు కారుల్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద లెవెలు మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆడు వేసుకున్న వస్త్రాలకి నేను వేసుకున్న వస్త్రాలకు చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆడు కట్టుకున్న ఇంటికి నేను కట్టుకున్న ఇంటికి తేడా చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. వాళ్ళ లెవెల్ చూస్తే ఆడి దగ్గర నా లెవెల్ ఎందుకు పనికిరాదు అన్నట్టు కనిపిస్తుంది. కారణం ఏంటి? నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కడుపు నింపుకునే బోధలు చేశారు, వాళ్ళు పైకి వచ్చే బోధలు చేశారు, వాళ్ళు సంపాదించుకునే బోధలు చేశారు. వాళ్ళు బోధలు బట్టి వాళ్ళు ఈరోజు సంపన్నులు అయ్యారు. దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. మన బోధలు సత్యవాక్యం, శ్రేష్టమైన దేవుడి వాక్యం చెప్తాం, అందులో కలపం, అందులోంచి తీసివేయం. అందుకే అలా అయినా పర్లేదు, మనకు కావాల్సింది ఏంటి? పరలోకం వెళ్ళాలి. మనకు విదేశాల నుంచి పంపే వాళ్ళు ఎవరు లేరు. పోనీ మన సంఘంలోనైనా విదేశంలోకి వెళ్ళి ఆ కొయిట వెళ్ళిన వాళ్ళు, అక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరో కొంత సాయపడేవాళ్ళు కూడా లేరు. మనకి ఎవరు లేరు. అది మనం ఎలా గొప్పవాళ్ళు అవుతాం, ధనవంతులు అవుతాం? అవ్వం. అయినా పర్లేదు. దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉంటే చాలు, విశ్వాసం గల వాళ్ళుగా ఉంటే చాలు, పరలోకంలోకి అర్హత పొందుకొని ఉంటే చాలు. కనుక సువార్తకు వచ్చినటువంటి సహోదరులు చాలా ధన్యులు. సువార్తకు సహకరించిన దేవుడు